వెల్కమ్ టు వర్ అకాడమీ. ఈ సెషన్‌లో ఎనీ కాంపిటీటివ్ ఎగ్జామ్ క్వాలిటీలో 90-95% మార్క్స్ ఎలా సాధించాలి? అదేవిధంగా టాపర్స్ యూజ్ చేసే 5 గోల్డెన్ రూల్స్ ఏందని ఇక్కడ చూద్దాం. మనకి క్వాలిటీ సబ్జెక్ట్ అనంగానే అందులో 395 ఆర్టికల్స్, 12 షెడ్యూల్స్, 22 పార్ట్స్, 106 కాన్స్టిట్యూషన్ ఎన్ని టాపిక్స్ చదవాలా? ఎన్ని నంబర్స్ మనం కూడా ఒక భయం అనిపిస్తది. కానీ లాజికల్‌గా అబ్జర్వ్ చేస్తే క్వాలిటీ సబ్జెక్ట్ వచ్చేసి స్కోరింగ్ సబ్జెక్ట్. ఎందుకంటే ఇది హిస్టరీ లాగా లెంగ్తీ సబ్జెక్ట్ కాదు. అండ్ ఈ మధ్య కాలంలో జరిగిన చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్ కొన్ని హిస్టరీ క్వెషన్స్ ఎక్కడి నుంచి అడుగుతున్నది క్లారిటీ లేదు. కాబట్టి హిస్టరీతోని కంపేర్ చేస్తే క్వాలిటీ సబ్జెక్ట్ వచ్చేసి స్కోరింగ్ సబ్జెక్ట్ అంటే యెస్, ఇది స్కోరింగ్ సబ్జెక్ట్. మనకి పాలిటీ బుక్ అనంగానే గుర్తొచ్చే బుక్ లక్ష్మీకాంత్. ఈ లక్ష్మీకాంత్ బుక్‌లో వచ్చేసి అరౌండ్ 80 చాప్టర్స్ అండ్ అవి ఒక 900 పేజెస్. 80 చాప్టర్‌లో వచ్చేసి మనకి కొన్ని వందల టాపిక్స్ ఉంటాయి. ఎన్ని టాపిక్స్ మనం పెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోని అవసరం. మనము క్వాలిటీలో వచ్చేసి ఒక 80-85% మార్క్స్ సాధించాలంటే మనం ఒక 30 టాపిక్స్ చదివితే సరిపోతుంది. వందల టాపిక్స్ చదవనవసరం లేదు. రైట్? సో, క్వాలిటీలో ఉన్న కొన్ని వందల టాపిక్స్ ఉన్నాయి. అన్ని టాపిక్స్ చదవనవసరం లేదు. జస్ట్ 30 టాపిక్స్ మీరు ఖచ్చితంగా వచ్చేసి 80-85% క్వాలిటీలో సాధించవచ్చు. రైట్? సో, ఇప్పుడొచ్చేసి మనం ఆ 5 గోల్డెన్ రూల్స్ ఇక్కడ చూద్దాం. అయితే ఈ 5 గోల్డెన్ రూల్స్ చూసే ముందు ఈ వీడియోని ఎవరైతే ఈ వీడియోను ఎక్కువ మందికి చేరాలంటే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా హైపర్ బటన్‌ని క్లిక్ చేయండి. అండ్ ఈ ఛానెల్‌ని గూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. అండ్ టెలిగ్రామ్ లింక్‌ను డిస్క్రిప్షన్‌లో. ఇప్పుడు మనం 5 గోల్డెన్ రూల్స్ ఏందో చూద్దాం. ఫస్ట్ గోల్డెన్ రూల్ వచ్చేసి మనకి క్వాలిటీ అనగానే మార్కెట్‌లో చాలా బుక్స్ రైట్? ఒకటి 'లక్ష్మీకాంత్' బుక్, అదేవిధంగా వచ్చేసి 'డీడీ బస్' బుక్, 'కృష్ణ'. సో, ఇలా చాలా బుక్స్ ఉన్నాయి. రైట్? సో, ఇందులో వచ్చేసి ఏంది అంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అది యూపీఎస్సీ గావచ్చు, టీజీపీఎస్సీ గావచ్చు, పీఎస్సీ, ఆర్ఆర్‌బీ, ఎస్ఎస్సీ ఎగ్జామ్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ మనకి క్వాలిటీ నుంచి క్వెషన్స్ ఎక్కడి నుంచి అడుగుతున్నారంటే లక్ష్మీకాంత్ బుక్ ఉంటే రైట్? కాబట్టి లక్ష్మీకాంత్ బుక్ చాలా ఇంపార్టెంట్. అయితే ఈ లక్ష్మీకాంత్ బుక్‌ని గూడా మనం చదివేటప్పుడు ఎలా చదవాలి అంటే ఇక్కడ ఫస్ట్ గోల్డెన్ రూల్ వచ్చేసింది. మార్కెట్‌లో దొరికిన ప్రతి కొనొద్దు. కొన్న తర్వాత మన ఇంట్లో వచ్చేసి షెల్ఫ్‌ని మొత్తం ఫుల్ చేయొద్దు. ఒకటే బుక్ ఓకే. ఒకటే బుక్ తీసుకొని అదే బుక్‌ని మీరు ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్ చదవండి. రైట్? ఫస్ట్ వచ్చేసింది ఫస్ట్ గోల్డెన్ రూల్ వచ్చేసిందంటే సెలెక్ట్ వన్ బుక్. దట్ టూ ఇండియన్ పాలిటీ, ఎం. లక్ష్మీకాంత్. అయితే ఈ బుక్ చదివేటప్పుడు ఎలా చదవాలి? సో, జనరల్‌గా స్టూడెంట్ ఏం చేస్తాడు అంటే బుక్ తీసుకుంటాడు. బుక్ తీసుకున్న తర్వాత చాప్టర్ వైస్ చదువుతుంటాడు. ఆ చాప్టర్ వైస్ ఫస్ట్ రీడింగ్‌కే వచ్చేసి ఏం చేస్తాడంటే నోట్స్ రాస్తాడు. ఈ ఫస్ట్ టైమ్ రీడింగ్‌కి వచ్చేసి ఏందంటే ఏ కాన్సెప్ట్ ఇంపార్టెంట్, ఏది ఇంపార్టెంట్ పాయింట్ కాదు అనేది మనం ఫైండ్ ఔట్ చేయలేం. కాబట్టి మీరేం చేయాలంటే ఫస్ట్ కాన్సెప్ట్‌ని అర్థం చేసుకోండి. ఏం అడుగుతుండు? అది ఎలా అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి మనం ఒక ఎగ్జాంపుల్ లైక్ ఎగ్జాంపుల్ వచ్చేసి భారత ప్రభుత్వ నిర్మాణం ఎలా ఉందని ఒకసారి చూద్దాం. ఈ భారత ప్రభుత్వ నిర్మాణం స్తంభాలుంటాయి. 3 స్తంభాలుంటాయి. ఆ 3 స్తంభాలు వచ్చేసి ఏంది? ఒకటి లెజిస్లేటివ్. రెండోది వచ్చేసి ఎగ్జిక్యూటివ్. మూడోదొచ్చేసి జ్యుడిషియల్ అన్నమాట. ఈ లెజిస్లేచర్ ఏం చేస్తుంది? చట్టాలను అది పార్లమెంట్. ఈ పార్లమెంట్‌లో గూడా వచ్చేసి లోక్‌సభ, రాజ్యసభ. ఇట్లా మీరొచ్చేసి ఏందంటే ఒక స్ట్రక్చర్ వైస్ చదువుకుంటూ ఎళ్ళిపోవాలి. అదే విధంగా వచ్చేసి ఎగ్జిక్యూటివ్ తీసుకున్నాం. ఎగ్జిక్యూటివ్ ఏం చేస్తుంది? చట్టాలను తయారు చేస్తుంది. చట్టాలని అమలు చేస్తుంది. ఈ అమలు చేసే చట్టాలను ఎవరు చేస్తారు? ఇక్కడొచ్చేసి ఏంది ఎగ్జిక్యూటివ్‌లో వచ్చేసి ఎవరెవరు మెంబర్స్ ఉంటారు? రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి. ఇలా మీరు ఏం చేయాలి అంటే క్వాలిటీ బుక్ చదువుతున్నప్పుడు ఒక స్ట్రక్చర్‌ని ఫ్రేమ్ చేసుకోవాలి. న్యాయ వ్యవస్థకొచ్చినాం. న్యాయ వ్యవస్థ ఏం చేస్తుంది? న్యాయాన్ని కాపాడుతుంది. అండ్ న్యాయ వ్యవస్థలో వచ్చేసి సుప్రీం కోర్టు, హై కోర్ట్, డిస్ట్రిక్ట్ కోర్ట్, సబార్డినేట్. ఇట్లా మీరొచ్చేసిందంటే ఫస్ట్ టైమ్ రీడింగ్‌కొచ్చేసి ఒక స్ట్రక్చర్‌ని ఫ్రేమ్ చేసుకోండి. సో, ఎంటైర్ బుక్‌ని ఫస్ట్ టైమ్ ఒక కాన్సెప్ట్ లాగా మొత్తం మీరు అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకున్న తర్వాత సెకండ్ టైమ్ రీడింగ్, మీరేం చేయాలి అంటే ఏదైతే మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ మీరేం చేయాలంటే అండర్‌లైన్ చేయాలి. రైట్? ఇది సెకండ్ టైమ్ రివిజన్ అన్నమాట. సెకండ్ టైమ్ రివిజన్ అయిపోయిన తర్వాత మీరేం చేయాలంటే థర్డ్ రివిజన్ చేయాలి. ఇది థర్డ్ టైమ్‌లో మీరొచ్చేసి ఆల్రెడీ 2 టైమ్స్ రివిజన్ చేస్తారు. థర్డ్ టైమ్ మీరు రివిజన్ చేస్తున్నప్పుడు ఇంకా మీకు క్లారిటీ వస్తుంది.
ఏది ఇంపార్టెంట్ పాయింట్, ఏది ఇంపార్టెంట్ పాయింట్ కాదనేది మీకు తెలుస్తుంది. ఏదైతే మీకు ఇంపార్టెంట్ పాయింట్ అనిపిస్తుందో, అప్పుడు మీరేం జేయాలంటే షార్ట్ నోట్స్. అయితే మనకి 'లక్ష్మీకాంత్' బుక్ చూసి ఎన్ని పేజీలుంది? 900 పేజెస్ ఉంది. మరి 900 పేజెస్ మళ్ళీ మనం రాయగలుగుతామా? రాయలేం. రాసినా గూడా మనం ఎగ్జామ్ టైమ్‌లో రివిజన్ చేస్తామా? చేయలేం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, ఈ 900 పేజెస్ జస్ట్ ఒక 30 పేజెస్‌లోకి ఓకే. జస్ట్ ఓన్లీ 30 పేజ్‌లోకొచ్చేసి మొత్తం ఎంటైర్ పాలిటీ వచ్చేసి 30 పేజీలనే ఉండాలి. ఈ 30 పేజీలు అంటే ఏంది? 15 పేపర్లు. ఈ 15 పేపర్లు మనకి ఎగ్జామ్ టైమ్‌లో రివిజన్ చేయొచ్చా అంటే యెస్. ఒక 1 అవర్, 2 అవర్స్‌లో అరౌండ్ 2 అవర్స్‌లో వచ్చేసి 15 పేజీలు రివిజన్ చేయొచ్చు. ఈ రివిజన్ మనకి ఎన్ని టైమ్స్ మనం రివిజన్ చేస్తామో, అప్పుడు మనకు మైండ్‌లో ఏమైపోతుంది? మనకి ఇన్సర్ట్ అయిపోతది. ప్రతి కాన్సెప్ట్ మన బ్రెయిన్‌లో ఉంటుంది. వాడు ఏ ఎగ్జామ్‌లో అయినా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో అయినా సరే, ఎలా క్వెషన్ అడిగినా ఈజీగా మనము ఆన్సర్ చేయగలుగుతాం. రైట్? సో, ఫస్ట్ వచ్చేసింది ఫస్ట్ గోల్డెన్ రూల్ సెలెక్ట్ ఓన్లీ వన్ బుక్. రైట్? సెకండ్ వన్ వచ్చేసి ఏంది అంటే, నేను ఇంతకుముందు చెప్పాను. మనకి పాలిటీలో వచ్చేసి కొన్ని వేల టాపిక్స్ ఉన్నాయి. రైట్? అన్ని టాపిక్స్ మనం చదవాలంటే, అన్ని టాపిక్స్ మనం చదవనవసరం లేదు. మనం జస్ట్ ఓన్లీ 30 టాపిక్స్ మనం ప్రిపేర్ అయ్యామనుకో, అందులో నుంచి 90% మార్క్స్ మనం సాధించవచ్చు. బుక్ మొత్తం చదవనవసరం లేదు. రైట్? ఆ బుక్‌లో వచ్చేసి ఒక 30 కీలక అంశాలు మనం చదివినామనుకోండి సరిపోతుంది. ఆ కీలక అంశాలేందో మనం చూద్దాం. ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంది అంటే, మనకి పాలిటీ బుక్ అబ్జర్వ్ చేస్తే ఎగ్జాంపుల్ పౌరసత్వం ఒక కాన్సెప్ట్. ఆ పౌరసత్వం కాన్సెప్ట్ ఫస్ట్ వచ్చేసి చూద్దాం. ఇక్కడొచ్చేసి మనకి ఫస్ట్ 5 టాపిక్స్ ఏందో ఒకసారి చూద్దాం. ఇందులో వచ్చేసి ఏందంటే, హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. అదే విధంగా వచ్చేసి మేకింగ్ ఆఫ్ ది అండ్ థర్డ్ వన్ వచ్చేసి ప్రియంబుల్ ఆఫ్ ఇండియా. ఫోర్త్ వన్ వచ్చేసి ఫ్యూచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఫిఫ్త్ వన్ వచ్చేసి యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ. ఇందులో వచ్చేసి ఏందంటే, మన క్వెషన్స్ ఎక్కడ అడుగుతున్నాయి? ప్రియంబుల్‌లో వచ్చేసి కీవర్డ్స్ ఏమున్నాయో చూడాలి. అలానే ఈ కాన్స్టిట్యూషన్ ఫ్యూచర్స్ ఏ సోర్సెస్ నుంచి తీసుకురనేది గూడా ఇక్కడ కొంచెం ఫోకస్ ఎక్కువ. ఈ 5 టాపిక్స్ చూసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఏంది అంటే రిమైనింగ్ అదర్ టాపిక్స్ వచ్చేసి సో, మనకి సిటిజన్‌షిప్ ఒకటి ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్, ఫండమెంటల్ డ్యూటీ అండ్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ గురించి. ఇందులో వచ్చేసి ఏంది అంటే ఎక్కువ కామన్‌గా ఏం అడుగుతాడంటే మనకి ఎమర్జెన్సీ పీరియడ్‌లో వచ్చేసి ఏ ఆర్టికల్స్ సస్పెండ్ అవుతాయి. అదే విధంగా వచ్చేసి డిఫరెన్సెస్ బిట్వీన్ డీపీఎస్‌పీ, ఫండమెంటల్ రైట్స్ ఎగ్జామ్‌లో అడుగుతారు. వీటి మీద మనం వచ్చేసి ఏందంటే ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇవి ఫస్ట్ 10 టాపిక్స్. అదే విధంగా వచ్చేసి మనకి ఆహ్, నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే మనకి రిమైనింగ్ 5 టాపిక్ 11-15 టాపిక్స్ ఏందో ఒకసారి చూద్దాం. ఇందులో వచ్చేసి ఏందంటే మనము ప్రెసిడెంట్ సో ఏంది అన్నది చూసుకోవాలి. అండ్ ప్రెసిడెంట్ ఎన్నిక విధానం ఎలా జరుగుతుంది? అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక విధానం ఎలా జరుగుతుంది? వాళ్ళ అధికారాలేంటి? రిమూవల్ ప్రాసెస్ ఈ టాపిక్. అండ్ ప్రధానమంత్రి అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అటార్నరీ జనరల్. వీరి యొక్క అధికారాలు అండ్ రిమూవల్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం చూసుకోవాలి. రైట్? ఎగ్జామ్‌లో కూడా వచ్చేసిందంటే ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఎలా ఉంటుంది? రైట్? అండ్ అదే విధంగా వచ్చేసి అండ్ ప్రైమ్ మినిస్టర్ యొక్క పవర్స్ ఏంటి? రిమూవల్ ప్రొసీజర్ ఎలా ఉంటుందని అడుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే 16-20 టాపిక్స్ మనకి. ఇందులో వచ్చేసి పార్లమెంట్ ఆఫ్ ఇండియా గురించి అడుగుతాడు. అందులో వచ్చేసి లోక్‌సభ, రాజ్యసభ, పార్లమెంటరీ కమిటీస్ ఏంటి? అండ్ లెజిస్లేచర్ ప్రొసీజర్స్ ఎలా ఉంటాయి? రైట్? అండ్ ఎస్పెషల్లీ ఇందులో వచ్చేసి మనకి మనీ బిల్‌కి, ఆర్డినరీ బిల్‌కి డిఫరెన్సెస్ ఏంది? అండ్ జాయింట్ సిట్టింగ్ ఆఫ్ పార్లమెంట్ ఎలా ఇందులో టాపిక్స్ అడుగుతున్నారు. వీటి మీద కూడా మనం వచ్చేసి ఏందంటే ఎక్కువ ఫోకస్ చేయాలి. అండ్ అదే విధంగా వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ మనకి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, హై కోర్ట్ ఆఫ్ ఇండియా, జ్యుడిషియల్ రివ్యూ అండ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, జ్యుడిషియల్ యాక్టివిజం, సబార్డినేట్ కోర్ట్ ఇందులో అడుగుతారు. అండ్ ఇందులో వచ్చేసి ఎస్పెషల్లీ ఈ టాపిక్‌లో వచ్చేసి న్యాయ వ్యవస్థలో రిట్స్ గురించి రిట్స్ అండ్ సుప్రీం కోర్ట్ యొక్క పవర్స్ ఎలా ఉంటాయి? అండ్ అపాయింట్మెంట్స్ ఆఫ్ జడ్జెస్ ఎలా ఉంటుంది? ఆ తర్వాత వచ్చేసి ఏందంటే కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏమున్నాయి? లైక్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఎలక్షన్ కమిషన్, కంప్యూటరల్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, యూనియన్ పబ్లిక్ సర్వీస్, ఫైనాన్స్ కమిషన్, నేషనల్ కమిషన్ లైక్ ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, ఓబీసీ కమిషన్ ఇవన్నీ కూడా అడుగుతారు. అండ్ వీరి యొక్క అపాయింట్మెంట్స్ ఎలా ఉంటుంది? టెన్యూర్ ఎలా ఉంటుంది? పవర్స్ ఎలా ఉంటుంది? మీరిక్కడ బాగా ఫోకస్ చేయాలి. రైట్? సో, ఈ 30 టాపిక్స్ నుంచి మీరు గత 25 సంవత్సరాల పేపర్స్ మీరు ఈ 25 సంవత్సరాల పేపర్‌లో వచ్చాయి. ఈ 30 టాపిక్స్ నుంచే 85-90% ఆఫ్ ది క్వెషన్ ప్రతి కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో అడుగుతున్నారు. రైట్? నేను ఇప్పటి వరకు వచ్చేసి ఏంటంటే ఒక 196 ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ గమనించాను. ఆల్ కాంపిటీటివ్ ఎగ్జామ్.
అందులో నుంచి మనకొచ్చేసి ఏంటంటే ఈ 30 టాపిక్స్ నుంచే మనకి మోస్ట్ ఆఫ్ ది క్వెషన్స్ వస్తాయి. కాబట్టి ఈ టాపిక్స్‌ని మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. ఈ 30 టాపిక్స్ చదువుకున్నారనుకోండి 95% మార్క్స్ రైట్? ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకోటొచ్చేసిందంటే ఈ పాలిటీ సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు ప్రతి ఆర్టికల్ మనం చదవద్దు. ప్రతి ఆర్టికల్ చదవాలన్నా గూడా అది మన వల్ల గాదు. ఎందుకంటే 395 ఆర్టికల్స్ మనం గుర్తుపెట్టుకోవాలంటే గూడా మన వల్ల గాదు. కాబట్టి ఇక్కడ మనం వచ్చేసేందంటే కొన్ని ట్రిక్స్ యూజ్ చేయాలి. అంటే స్మార్ట్ మెమరైజేషన్ చేయాలి. ఎలా చేయాలంటే ఎగ్జాంపుల్ వచ్చేసి ఇప్పుడు పౌరసత్వం ఉందనుకో, సిటిజన్‌షిప్ ఉంది. అదేంది ఆర్టికల్ 5 నుంచి ఆర్టికల్ 11 ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే ప్రతి ఆర్టికల్ 5 ఏంది, ఆర్టికల్ 6 ఏంది ఇలా గుర్తుపెట్టుకోవద్దు. ఆర్టికల్ 5-11 అంటే ఏంది సిటిజన్‌షిప్. అలా మనం ఏం చేయాలంటే ఒక బ్యాండ్ లాగా ప్రిపేర్ కావాలి. నెక్స్ట్ అదే విధంగా ఫండమెంటల్ రైట్స్ తీసుకుంటే ఇందులో ఆర్టికల్ 12-35 ఏంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ప్రాథమిక. అండ్ డీపీఎస్‌పీ వచ్చేసి 36 అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ వచ్చేసి 51A. రాష్ట్రపతి వచ్చేసి 52-6. పార్లమెంట్ వచ్చేసి 79-122. సుప్రీం కోర్ట్ వచ్చేసి 124-147. ఇలా మనం వచ్చేసి ఏంటంటే మొత్తం ప్రతి ఆర్టికల్ గుర్తుపెట్టుకోకుండా రేంజ్ ఆఫ్ ఆర్టికల్స్ మనం ఎలిమినేషన్ టెక్నిక్ ద్వారా మనం వచ్చేసి ఏంటంటే ఆన్సర్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి ఒక ఆర్టికల్ 32 మీద క్వెషన్ అడిగి రైట్? ఈ ఆర్టికల్ 32 మీద క్వెషన్ అడిగినప్పుడు మనకొచ్చేసి ఏంది ఆర్టికల్ 32 వచ్చేసి మనకి జనరల్‌గా వచ్చేసి మనకి ఆర్టికల్ 12 నుంచి 35 అంటేనే ఫండమెంటల్ రైట్స్ కింద. సో, అప్పుడు మనం వచ్చేసి ఏంటంటే ఇది ఫండమెంటల్ రైట్స్ కింద మనం ఈజీగా క్వెషన్ ఏం చేయొచ్చంటే ఎలిమినేట్ చేయొచ్చు. సో, ఇలా వచ్చేసి ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ పెట్టుకోకూడదు. మనం రేంజ్ ఆఫ్ ఆర్టికల్ గుర్తుపెట్టుకుంటే మనకి ఎగ్జామ్‌లో వచ్చేసి ఎలిమినేషన్ టెక్నిక్ కూడా వచ్చేది. అండ్ అదే విధంగా వచ్చేసి ఏంటంటే కొన్ని మెమరీ ట్రిక్స్ కూడా యూజ్ చేయాలండి. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి 3, 5, 6 అని ఒక లాజిక్ ఉంది. ఈ 3, 5, 6 లాజిక్ వచ్చేసి ఏంటంటే మనకి అత్యవసర పరిస్థితి ఆర్టికల్స్ ఉన్నాయి కదా! ఒకటొచ్చేసిందంటే ఆర్టికల్ 352 వచ్చేసింది జాతీయ అత్యవసర పరిస్థితి. ఆర్టికల్ 356 వచ్చేసింది రాష్ట్రపతి. అండ్ ఆర్టికల్ 360 వచ్చేసి ఆర్థిక అత్యవసర పరిస్థితులు. సో, మీరు గమనించండి 52 టు ఆర్టికల్ 352-356 ఓన్లీ 4 యాడ్ చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 356 నుంచి ఏంది 360 అగైన్ +4 యాడ్ చేస్తే అయిపోతుంది. సో, మనకొచ్చేసి ఏంటంటే 3, 5, 6 లాజిక్ మనం అంటే ఈ ఎమర్జెన్సీ ఆర్టికల్స్ రైట్? ఇవన్నీ ఎమర్జెన్సీ పీరియడ్ అని. ఒకటొచ్చేసి నేషనల్ ఎమర్జెన్సీ, రెండోది వచ్చేసి స్టేట్ ఎమర్జెన్సీ, థర్డ్ వన్ వచ్చేసి ఫైనాన్స్ ఎమర్జెన్సీ. అంటే హై నుంచి లోకొస్తున్నామని మనకు అర్థమైపోతుంది. సో, కాబట్టి ఇట్లాంటి లాజిక్స్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా కొన్ని ఆర్టికల్స్ మనం ఈజీగా మనము ఆన్సర్ చేయగలుగుతాం. సో, నేను ఒక సెపరేట్ వీడియో కూడా చేశాను. క్వాలిటీలో వచ్చేసి ఈ ఆర్టికల్స్ అన్నీ ఉన్నాయి కదా! ఏవేవి లైక్ 12 షెడ్యూల్స్‌ని ఒక లాజిక్ యూజ్ చేసి మనం అన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇదే విధంగా ఇప్పుడు ఎమర్జెన్సీ ఉంది కదా! ఎమర్జెన్సీలో వచ్చేసి 3 ఆర్టికల్స్ వచ్చినాయి. ఇవి ఎలా ఇట్లా నేనేం చేస్తానంటే ఒక సెపరేట్ వీడియో చేస్తాను. అది మెమరీ ట్రిక్స్ మీద మళ్ళీ చూద్దాం మనం. రైట్? సో, ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకోటి అత్యంతమైన ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి వన్స్ మనము మైక్రో నోట్స్ రాసుకున్న తర్వాత రైట్? థర్డ్ రివిజన్‌కొచ్చేసి ఏం చేస్తాం మనం షార్ట్ నోట్స్ రాసుకుంటాం. ఈ షార్ట్ నోట్స్‌ని మనం ఏం చేయాలి అంటే అగైన్ 3 టైమ్స్ రివిజన్ చేయాలి. అగైన్ 3 టైమ్స్. సో, సెకండ్ గోల్డెన్ టెక్నిక్ వచ్చేసిందంటే ఎంటైర్ పాలిటీని లేదా షార్ట్ నోట్స్‌ని మనం ఏం చేయాలంటే ఒక 5-6 టైమ్స్ మీరు రివిజన్ చేయాలి. ఎప్పుడైతే ఈ 5-6 టైమ్స్ రివిజన్ చేస్తామో అప్పుడు మనకి మైండ్‌లో కూర్చుంటుంది. ఈ షార్ట్ నోట్స్ కూడా మనం ఎలా రాసుకోవాలి అంటే ఈ మైక్రో నోట్స్ ఎలా రాసుకోవాలంటే జస్ట్ ప్రతి అంశానికి సంబంధించిన ఓన్లీ 3-4 పాయింట్స్ మాత్రమే ఉండాలన్నట్టు. ఎగ్జాంపుల్ వచ్చేసి రాష్ట్రపతి గురించి ఉదాహరణకు. మనకొచ్చేసింది ఆర్టికల్ 52 ఉంది. అదేం తెలియజేస్తుంది? రాష్ట్రపతి పదవి గురించి. ఆర్టికల్ 54 ఉంది. అదేం చెప్తుంది? ఎన్నిక విధానం. ఇందులో ఉన్న ప్రతి పాయింట్ రాయొద్దు. జస్ట్ యూ రైట్ డౌన్ ఓన్లీ 1 లైన్. అంటే సో 2, 3 పదాలనే రాసేసుకో. సో, ఆర్టికల్ 52 వచ్చేసి రాష్ట్రపతి. ఆర్టికల్ 54 వచ్చేసి ఎన్నిక విధానం. అండ్ ఆర్టికల్ 61 వచ్చేసి ఇంపీచ్‌మెంట్. ఇలా మనం నోట్స్ రాసుకోవడం వల్ల వచ్చేసి ఎంటైర్ పాలిటీని 2 లేదా 3 గంటలలో మొత్తం బుక్‌ని మనం రివిజన్ చేయొచ్చు. ఇలా మీరేం జేయాలి అంటే ఒక 5-6 టైమ్స్ సో, సెకండ్ గోల్డెన్ టెక్నిక్ వచ్చేసిందంటే ఎంటైర్ షార్ట్ నోట్స్ 5-6 రివిజన్ ఎప్పుడైతే మనం రివిజన్ చేస్తామో మనము కాన్సెప్ట్స్ అనేది మర్చిపోం. థర్డ్ గోల్డెన్ టెక్నిక్ వచ్చేసిందంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్ ప్రాక్టీస్. మనము ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చూడనంత కాలం మనం ఎగ్జామినర్ మైండ్ సెట్ ఎప్పుడైతే మనం ఎగ్జామినర్ మైండ్ సెట్‌ని అర్థం పాలిటీ ఎన్ని సార్లు చదివినా
ఎన్ని సార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా మనము క్వాలిటీలో వచ్చేసి మిస్టేక్స్ చేస్తాం. అండ్ చివరికొచ్చేసిందంటే ఒక్కొక్క మార్కుతోనే మనకి జాబ్ రావడమా, జాబ్ రాకపోవడం అనేది డిసైడ్ అయితది. కాబట్టి మీరు చేయాల్సిన ముఖ్యమైన విషయం వచ్చేసి కాన్సెప్ట్స్ ఫినిష్ అయిన తర్వాత గత 25 సంవత్సరాల ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ తీసుకోండి. యూపీఎస్సీయే గావచ్చు, లేదా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు, ఎస్ఎస్‌సి గావచ్చు, ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్ ప్రీవియస్ ఇయర్ ఆ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ మీరేం జేయాలంటే అట్‌లీస్ట్ ఒక 1000 ఎంసీక్యూస్ ప్రాక్టీస్. ఎందుకు అంటే ఎంసీక్యూస్ మీరు బాగా ప్రాక్టీస్ చేశారనుకోండి, దీనివల్ల మీకు అడ్వాంటేజ్ వచ్చేసింది అంటే క్లారిటీ వస్తుంది. మనలో ఒకటి వచ్చేసిందంటే స్పీడ్ పెరుగుతది. సో, స్పీడ్ పెరుగుతది. రెండోదొచ్చేసి ఏందంటే మిస్టేక్స్ చేయమన్నట్టు. దీనివల్ల మనకొచ్చేసి అంటే యాక్యురసీ పెరుగుతుంది. అండ్ ఎలాంటి మిస్టేక్స్ చేయం. మన స్కోర్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుందన్నమాట. నేనేం చేశాను అంటే మన వార్ అకాడమీ వచ్చేసి మనం ఇప్పటి వరకు వచ్చేసిందంటే ఆల్మోస్ట్ ఒక 225 ప్రీవియస్ ఇయర్ క్వెషన్. సో, ప్రతి ఆప్షన్ ఎందుకు రైటు, ఎందుకు రాంగ్ అనేది మనం ఒక అరౌండ్ ఒక 17 వీడియోస్ చేశాం. ఆ 17 వీడియోస్ కూడా చూడండి. మీకది యూజ్ అవుతుంది. రైట్. నా టార్గెట్ వచ్చేసిందంటే మన వార్ అకాడమీలో వచ్చేసి క్వాలిటీ మీద 500 ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ప్రతి ఆప్షన్ అంటే ఒక ఆప్షన్ రైట్ అయితే ఇంకా 3 ఆప్షన్స్ ఉంటాయి కదా! ఆ 3 ఆప్షన్స్ కూడా ఎందుకు రాంగ్ అనేది కూడా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తుంది. దానివల్ల మీకేమైనా అడ్వాంటేజ్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్సే ఆల్మోస్ట్ 50-60 క్వెషన్స్ 50-60% ప్రీవియస్ ఇయర్ క్వెషన్సే అయితున్నాను. కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ని మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. నెగ్లెక్ట్ చేస్తే మనకు జాబ్ రావడం అనేది చాలా కష్టతరం అవుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ని ఫోకస్ చేయండి. అందులో వచ్చేసి మన వార్ అకాడమీలో వచ్చేసి ఆల్మోస్ట్ 225 ఆహ్, 225 ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అయిపోయినాయి. సో, ఫైనల్‌గా వచ్చేసి ఏంటి అంటే ఒక 500 ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ మన యూట్యూబ్ ఛానెల్ ఉంటాయి. అవి కూడా మీరు చూడండి. అవి మీకు చాలా యూజ్ అవుతాయన్నమాట. రైట్. సో, థర్డ్ గోల్డెన్ టెక్నిక్ వచ్చేసి ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ దట్ టూ ఆ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ కూడా ఎన్ని ప్రాక్టీస్ చేయాలి అంటే ఒక 1000 ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేయాలి. అయితే ఈ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ కూడా ప్రాక్టీస్ చేస్తే మీరేం చేయాలి? ప్రతిరోజు సిలబస్ కంప్లీట్ అయినా, కంప్లీట్ కాకపోయినా మీరొచ్చేసి ఏంటంటే ఒక 20-30 క్వెషన్స్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ని ప్రాక్టీస్ చేయండి. దీనివల్ల మీకేమైతుంది అంటే, ఒకటి మన స్పీడ్ పెరుగుతుంది. మనం ఆన్సర్ చేసే స్పీడ్ పెరుగుతుంది. రెండోది యాక్యురసీ పెరుగుతుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనకి ఆ టాపిక్ మీద క్లారిటీ వస్తుంది. ఈ 3 చేయడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏమైతుందంటే, మైండ్‌లో కూర్చుంటుంది. అంటే లాంగ్ డ్యూరేషన్‌లో గూడా మనం ఆన్సర్స్ అనేవి మనం కరెక్ట్‌గా ఆన్సర్ చేయగలం. సో, ఇది ఫోర్త్ గోల్డెన్ టెక్నిక్ అండి. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఏందంటే, మనకి ఎగ్జామ్ దగ్గరకొచ్చేసింది. అండ్ ఎగ్జామ్ ముందొచ్చేసి మనం ఎంటైర్ సబ్జెక్ట్‌ని రివిజన్ చేయాలి. ఎంటైర్ రివిజన్ సబ్జెక్ట్ చేసేటప్పుడు మన దగ్గర ఏదైతే మైక్రో నోట్స్ ఉందో, షార్ట్ నోట్స్, ఆ షార్ట్ నోట్ కూడా వచ్చేసి 30 పేజెస్‌లో ఉంది. ఆ 30 పేజెస్ ఉన్నప్పుడే మనం వచ్చేసి క్విక్‌గా రివిజన్ చేయగలుగుతాం. అండ్ బుక్ మొత్తం చదవలేం. రైట్. ఎగ్జామ్ ముందు మనం వచ్చేసి బుక్ మొత్తం చదవలేం. అందులో ఉన్న ముఖ్యమైన ఆర్టికల్స్ మీద బాగా ఫోకస్ చేయాలి. ఎస్పెషల్లీ మనకొచ్చేసిందంటే ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ వాటి డిఫరెన్సెస్ ఏందని చూడాలి. అండ్ అదే విధంగా కాన్స్టిట్యూషనల్ బాడీస్ రైట్. వాటి అపాయింట్మెంట్స్ ఎలా జరుగుతుంది? వారి పదవి కాలం ఎలా ఉంటుంది? రిమూవల్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? వాటి మీద కూడా ఫోకస్ చేయాలి. అండ్ అదే విధంగా వచ్చేసి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఏముంటాయి? అవి కూడా చూడాలి. అండ్ న్యూస్‌లో వచ్చేసి న్యూస్‌లలో మనకు కొన్ని మనకి పాలిటీ రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఆ న్యూస్‌లో వచ్చే ఒక 30-40 న్యూస్ పేపర్ 40 టాపిక్స్ ఉంటాయి కదా! వాటిని కూడా మీరు ఒక షార్ట్ నోట్స్‌లో రాసుకొని దీనివల్ల వచ్చేసి 90 టు ఏం చేయొచ్చు. ఒకసారి రీక్యాప్‌కెళ్తే ఇప్పుడు నేను చెప్పిన 5 గోల్డెన్ రూల్స్ వచ్చేసిందండి. ఫస్ట్ వన్ ఒకటే బుక్ చదవాలి. అది 'లక్ష్మీకాంత్' బుక్ చదవాలి. ఫస్ట్ గోల్. సెకండ్ గోల్డెన్ రూల్ వచ్చేసింది. ఆ 'లక్ష్మీకాంత్' బుక్ ఫస్ట్ రీడింగు, సెకండ్ రీడింగ్, థర్డ్ రీడింగ్‌లో మనం షార్ట్ నోట్స్ చేసుకుంటాం. ఆ షార్ట్ నోట్స్‌ని ఒక 5-6 టైమ్స్ రివిజన్ మళ్ళీ పాలిటీ బుక్ పట్టొద్దు. ఓన్లీ షార్ట్ నోట్స్ 5-6 టైమ్స్ రివిజన్ చేయాలి. ఆ షార్ట్ నోట్స్ కూడా వచ్చేసేంటంటే జస్ట్ 3-4 వర్డ్స్‌లోనే రాసేసుకో. ఎక్కువ రాయొద్దు. ఆ ఎంటైర్ షార్ట్ నోట్స్ వచ్చేవి కూడా 30 పేజెస్ కంటే ఎక్కువ ఉండదు. దాన్ని 5-6 టైమ్స్ రివిజన్ చేయాలి. ఆ తర్వాత వచ్చేసిందంటే ఒక 1000 ఎంసీక్యూస్ ప్రాక్టీస్. దీనివల్ల మనకొచ్చేసిందంటే యాక్యురసీ పెరుగుతుంది, స్పీడ్ పెరుగుతుంది, అంటే క్లారిటీ కూడా. అండ్ అదే విధంగా వచ్చేసి మన వార్ అకాడమీలో 18 వీడియోస్ వచ్చేసి మీరు చూడండి. అది మీకు బెనిఫిట్ అయితది. అందులో వచ్చేసి ఒక 225 ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ రైట్. అవన్నీ కూడా వచ్చేసి అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ పెట్టే క్వెషన్స్ ఇక్కడ చేర్చామన్నమాట. అది చూడండి.
అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటంటే 25 ఇయర్స్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ రైట్? వాటిని అనలైజ్ చేయండి. ఎందుకు? ప్రతి ఆప్షన్ సో, ఇది ఎందుకు ఇచ్చాడు? ఇది ఎందుకు రైట్? మిగతాయి ఎందుకు రాంగ్? ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే మైక్రో నోట్స్. సో, ఫిఫ్త్ మనకు గోల్డెన్ రూల్ వచ్చేసి ఏంటంటే మైక్రో నోట్స్ ఉండాలి. ఈ మైక్రో నోట్స్ వల్ల మనకు వచ్చేసి ఏంటంటే జెట్ స్పీడ్‌తోని మనం ఎప్పుడైతే ఈ 5 గోల్డెన్ రూల్స్ ఫాలో అయితారో ఖచ్చితంగా మీకు పాలిటీలో వచ్చేసి 90-95% గెయిన్ చేస్తారు. సో, ఎవరైతే ఈ వీడియో అండ్ ఈ వీడియో ఎక్కువ మందికి చేరాలంటే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అదే విధంగా వచ్చేసి హైపర్ బటన్ కూడా క్లిక్ చేయండి. రైట్? అండ్ ఈ ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి క్వాలిటీ మెమరీ టెక్నిక్స్ ఒక వీడియో చేస్తాను. అదే విధంగా వచ్చేసిందంటే థర్డ్ వీడియో వచ్చేసిందంటే పాలిటీలో కొన్ని కన్‌ఫ్యూజింగ్ టాపిక్స్ ఉంటాయి. ఆ కన్‌ఫ్యూజింగ్ టాపిక్స్‌లో వచ్చేసి స్టూడెంట్ వచ్చేసి చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల మార్క్స్ లాస్ అవుతాం. సో, ఆ కన్‌ఫ్యూజింగ్ టాపిక్స్ ఏందనేది కూడా థర్డ్ వీడియోలో చూస్తాం. రైట్? సో, ఓవరాల్‌గా వచ్చేసి ఈ ఛానెల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా వచ్చేసి మనకి హైప్ బటన్ ఉంటుంది. ఆ హైప్ బటన్ మీరు క్లిక్ చేయండి. రైట్? దీనివల్ల వచ్చేసిందంటే వీడియో ఎక్కువ మందికి చేరుతుంది. రైట్? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.